మీరు ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటే మీకు సదా అంటే మీకు జయం అనబడే చిత్రంలో మీకు చాలా అద్భుతంగా నటించిన ఒక హీరోయిన్. ఈ చిత్రంలో ఈవిడ పెర్ఫార్మెన్స్‌కి గాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా ఇచ్చారు. ఈవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో బోరున ఏడవడము అంటే ఆవిడ ఏడ్చేయడం కాదు, నేను ఏడవకూడదు అంటూ మాట్లాడుతున్నాను, కానీ నాకు ఏడుపు ఆగడం లేదు, గత వారం రోజుల నుంచి నేను ఇలాగే వెక్కి ఏడుస్తూనే ఉన్నాను, నన్ను క్షమించండి, ఐఎమ్ వెరీ సారీ, నేను ఏడుస్తున్నా అంటూనే ఉంది. కానీ ఆవిడ అలాగా కళ్ళలో ఆ తడి చూస్తుంటే నిజంగానే చాలా బాధ అనిపించింది. అంటే ఇక్కడ ఏంటంటే ఆవిడకి ముంబైలో ఒక కెఫే ఉందండి, ఎర్త్లింగ్స్ అంటారు. మీకు ఇది ఒక వెజిటేరియన్ రెస్టారెంట్, చాలా ఫేమస్, మీకు ఎంతోమంది వస్తూ ఉంటారు, అద్భుతమైన ఒక యాంబియన్స్. మొన్న ఏం జరిగింది అంటే సడన్గా ఈ ప్లేస్ ఏదైతే ఉందో అంటే ఎర్త్లింగ్స్ కెఫే అనబడే ప్రాంతం ఎక్కడైతే ఉందో మీకు ఆ ఓనర్ ఏంటంటే నువ్వు ఇమీడియట్గా వెకేట్ చేసేయి అంటే ఒక బంజరు భూమి అండి, అక్కడ ఏమీ లేదు. ఈవిడ ఎన్నో చెట్లు మొక్కలు తీసుకొచ్చి అద్భుతంగా ఈ కెఫేని ఈవిడ రెడీ చేశారు. మీకు ప్రజలకు చాలా ఇష్టం, ఎంతోమంది వచ్చి అక్కడ వెజిటేరియన్ ఫుడ్డే చాలా బాగా ఆస్వాదించేవాడు. సడన్గా ఇవాళ ఓనర్ ఫోన్ చేసి నెల రోజులు నీకు టైం ఇస్తున్నాను, నువ్వు ఈ ప్లేస్ని వెకేట్ చేసేయాలి, నో నెగోసియేషన్స్ అని అన్నాడు. అంటే ఈ అమ్మాయికి ఎలా ఉంటుంది? 2019 ఏప్రిల్లో ఈ కెఫేని ఇవిడ మొదలుపెట్టారు. అంటే 2019లోనే తమిళ చిత్రం ఒకటి మీకు టార్చ్ లైట్ అంటారు, చాలా దారుణమైన ఒక చిత్రము, అది ఫ్లాప్ అవ్వడంతో ఇక మీదట సదాఫ్ అనబడే ఈ అమ్మాయి యొక్క కెరియర్ అయిపోయింది అన్న తర్వాత ఈవిడే రెస్టారెంట్ పెట్టింది. మీకు రోజుకి 12 గంటల సేపు ప్యాషనేట్గా మై చైల్డ్ అని చెప్తుంది. ఆ రెస్టారెంట్ని తన సొంత బిడ్డలాగా ఆవిడ చూసుకుంది. ఇవాళ ఇలా అన్నాడు, ప్రేమ్ గారు ఇది మామూలే కదా అంటే, ఇప్పుడు చూడండి షోయు అని చెప్తారు. షోయు అంటే ఇక్కడ నాగ చైతన్య అనబడే నటుడు మీకు ఏర్పాటు చేసిన ఒక రెస్టారెంట్. అలాగే ఎన్ గ్రిల్ అంటే నాగార్జున గ్రిల్, అలాగే టీ గ్రిల్ అని చెప్పి మీకు నితిన్ ఒక నటుడు, అలాగే వివాహ భోజనము సందీప్ కిషన్ అనే ఇంకొక నటుడు, ఇలాగ యాక్టర్స్ అందరూ కూడా ఒక్కొక్క దగ్గర మీకు ఇలా రెస్టారెంట్స్ పెడతారు. మరి అందరూ పెట్టారు కదా అంటే మీకు గమనించాలండి, వీళ్ళందరూ బాగా రిచ్గా ఉన్నవాళ్ళండి. సో రిచ్గా ఉన్న వాళ్ళకి మీకు సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రేపు ఆ రెస్టారెంట్ ఫెయిల్ అయింది, ప్రజలు రావడం మానేశారు, ఫుడ్ బాగాలేదండి అని చెప్పి మీకు రివ్యూస్ వచ్చాయి, అయినా కూడా వీళ్ళు పెద్దగా ఇబ్బంది పడరు. కానీ మీకు ఈ అమ్మాయి అంటే ఈ నటి సదా వచ్చి చాలా కష్టపడి ఒక రెస్టారెంట్ పెట్టినప్పుడు సడన్గా దీన్ని మీరు తీసేయండి అన్నప్పుడు ఆ బాధ అంటే ఒక మహిళ తన స్వయశక్తులతో తన దగ్గర ఉన్న డబ్బునంతా దిస్ ఇస్ మై ఫస్ట్ బిజినెస్, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ ఇట్ అని చెప్పి అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఎంత కష్టపడి ఎక్కడెక్కడో డబ్బులని పోగు చేసుకొని ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి దాన్ని నిలబెట్టడానికి 12 గంటల సేపు తిను ప్రతిరోజు అక్కడ ఉద్యోగం చేస్తూ అలా జీతాలు ఇస్తూ ఎక్కడా కూడా లాక్డౌన్ టైంలో కూడా నేను చాలా కరెక్ట్గా రెంట్స్ ఇచ్చానండి, అతను కూడా చాలా అప్రిషియేట్ చేశాడు. మరి ఇవాళ ఏమైందో ఏ రీజన్ లేకుండా నెల రోజుల్లో నువ్వు ఖాళీ చేయి, ఆ ప్రెమిసెస్లో నువ్వు కనిపించకూడదు అంటున్నాడంటే నేను ఏం చెయ్యాలని ఏడుస్తూ ఉంటే మనకేంటంటే ఈ సినిమా నిజాలండి, మీకు అంతా కూడా కలర్ఫుల్గా కనిపించే ఒక ప్రపంచం. మంచి మేకప్ వేసుకొని వీళ్ళు చూడడానికి అబ్బా ఎంత అందంగా ఉన్నారు, ఎంత గొప్ప జీవితము, పెద్ద కార్లలో వీళ్ళు తిరుగుతూ ఉంటారు, షూటింగ్స్కి వెళ్తూ ఉంటారు, ఫారిన్ లొకేషన్స్లో తిరుగుతూ ఉంటారు, ప్రతి వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మీరు వెనుక వైపు చూసారనుకోండి, అంటే మీకు బిహైండ్ ద స్టేజ్ మీరు చూసారనుకోండి, చాలా బాధలు ఉంటాయండి. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి చూడండి, మీకు తాను 2019 నుంచి నమ్ముకుంటున్న ఒక వ్యాపారము మీకు ఇంకొక 2 వారాలు ఎలా చెప్పిందంటే ఇంకొక 3 వారాలు మాత్రమే ఈ ఎర్త్లింగ్స్ అనబడే కెఫే ఉంటుంది, మీరు ఎవరైనా మీ ఇష్టమైన ఆహారం ఇక్కడ ఉంటే దయచేసి రండి తినండి, తరువాత మళ్ళీ రెస్టారెంట్ ఉండదు, నేను ఎక్కడికి వెళ్ళిపోతానో నాకే తెలియదు, కాబట్టి ఈ పరిస్థితి నుంచి నేను ఎలాగో బయటపడలేను, మరి నా ఆహారం ఏదైతే నేను ప్యాషనేట్గా వండిన ఆహారాలు చాలా ఉన్నాయి, కమ్ అండ్ హ్యావ్ ఇట్, తర్వాత నేను ఇక్కడ ఉండను అని అంటున్నప్పుడు మీకు ఒక ఎమోషనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా జీవితం, ఇప్పుడు మీరు మహానటి సావిత్రి అంటారండి, ఏంటంటే ఆవిడ ఎవరైనా వచ్చి అమ్మా నా కూతురు పెళ్ళి ఉంది, ఏది ప్రొడక్షన్లో మామూలుగా పాత్రలు అడుగుతారు చూసారా, ఆ మహిళ వచ్చి అమ్మా నా అమ్మాయికి పెళ్ళమ్మా అంటే ఈవిడ పర్సులో డబ్బులు ఉండవు, వెంటనే ఈవిడ ఏం చేస్తారంటే తన గాజులు ఉంటాయి చూసారా, బంగారు గాజులు ఇలా తీసేసి ఆమె చేతిలో పెట్టి దీన్ని అమ్ముకో అమ్మా బాగా పెళ్లి చెయ్యి, నగ ఉంటే చైన్ ఉంటే ఇలా తీసి ఇచ్చేసేదండి ఆవిడ. అంత రిచ్ ఆవిడ సావిత్రి గారు అంటే, అంత రిచ్. ఫైనల్ స్టేజెస్లో ఏమైంది,
ఒక పనికి మాలిన ఒక వ్యక్తిని ఎంచుకొని అతనితో రిలేషన్షిప్ అని చెప్పి అది ఎటూ కాకుండా అతనితో పాటు కూర్చొని రోజంతా తాగుతూ మీకు తాగుడికి బానిసయ్యి ఆఖరికి పరిస్థితి ఏమిటి అంటే తన ఇంటికి రెంట్ కూడా కట్టలేక ఎవరో ఒక అభిమాని ఒక కార్ షెడ్డులో అమ్మా నువ్వు ఇక్కడ ఉండవచ్చు అంటే పొలోమంటూ అక్కడికి వెళ్ళి అలా మరణించిన మహానటి సావిత్రి. ఎవరైనా నమ్ముతారా? మీకు తెలుగు తమిళ్ ఇండస్ట్రీని ఏలిన ఒక మహారాణి అంటే ఆవిడ. మరి ఆవిడకి ఎంతమంది తెలుస్తారు? ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎంతమంది అండి, ఎంత పెద్ద పెద్ద స్టార్స్ ఆవిడకి పరిచయం ఉంటారు. వాళ్ళతో ఆవిడ ఎన్ని చిత్రాలు నటించారు. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి ఎందుకు ఆవిడని ఆదుకోలేదు? ఏముందండి, ఇదంతా స్వయంకృత అపరాధము, బాగా తాగింది, కెరియర్ని పాడు చేసుకుంది, ఇవాళ మనము ఇన్వాల్వ్ కాలేము అని చెప్పి వీళ్ళందరూ చెప్తారు. ఇదే పరిస్థితే ఇవాళ ఈ సదా అనబడే సదాఫ్ మొహమ్మద్ సయ్యద్, ఈ అమ్మాయి ఒక ముస్లిం అమ్మాయి కానీ ఒక వెజిటేరియన్ రెస్టారెంట్ పెట్టి ముంబైలో ఎంత పేరు తెచ్చుకుందంటే ఇవాళ ఎంతంత పెద్ద యాక్టర్స్తో ఇవిడ నటించింది. విక్రమ్ లాంటి నటుడు ఉన్నాడు, అలాగే మీకు జయం రవి లాంటి ప్రముఖ నటులతో ఇవిడ యాక్ట్ చేసింది. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఏకంగా శంకర్ మీకు అన్నియన్ అనబడే చిత్రంలో ఈవిడ హీరోయిన్ అద్భుతంగా నందిని అనబడే పాత్రను అద్భుతంగా పోషించింది. అలాంటి ఒక మహిళ ఒక చిన్నపాటి రెస్టారెంట్ పెడితే ఇవాళ ఆ ఓనర్ వచ్చి నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు ఇంతంతమంది ఉన్నారు కదా, వీళ్ళు ఆవిడకి సహాయం చేయొచ్చు కదా. కనీసం ముంబైలో ఉండే నటులు ఉంటారు కదా, ఒక అమీర్ ఖానో లేదా సల్మాన్ ఖానో వెళ్ళి ఏంటయ్యా నీ ప్రాబ్లం, ఎందుకు ఆ అమ్మాయి యొక్క బిజినెస్ ఇలా పాడు చేస్తున్నావు, ఏం కావాలో చెప్పు, నేను హెల్ప్ చేస్తాను, తనకి నేను సపోర్ట్గా ఉన్నాను అని చెప్పి ఒక్కళ్ళు కూడా చెప్పరండి. అదే బాధ. అంటే మీకు అంతా కలర్ఫుల్గా ఉన్నప్పుడు, మీరు మంచి ఒక స్టేజ్లో ఉన్నప్పుడు, మీకు ఒక మంచి పర్ఫార్మెన్స్, మీరు కెరియర్లో బాగా ఎదుగుతున్నప్పుడు అందరూ మిమ్మల్ని ఆహా ఓహో అని చెప్పి అందలాలకి ఎక్కిస్తారు. మీరు ఒక్కసారి ఫేడ్ అయిపోతున్నారు, మీకు సరైన కెరియర్ అనేది ఇంప్రూవ్ కావడం లేదు, మీకు సరైన సినిమాలు రావడం లేదన్నప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు. ఇదే సినిమా జీవితం. ఇది ఎవరికైనా మీకు ఇంకా చెప్పాలంటే ఆయన చూడండి, గుమ్మడి గారు మీకు దూరం నుంచి సావిత్రి గారిని చూసి ఈయన అక్కడికి వెళతాడు. ఏంటమ్మా అంటే ఇంకా భోజనం ఇది సావిత్రి గారికి వాళ్ళు భోజనం పెట్టలేదు, అందరికీ పెట్టారు. ఈవిడెక్కడో చెట్టు కింద కూర్చొని ఉంటే ఫుడ్ కూడా ఆవిడకి పెట్టలేదండి. అప్పుడు గుమ్మడి గారు అర్జెంటుగా ఏమయ్యా ముందు ఈవిడికి పెట్టు, ఈవిడ ఎవరో తెలుసు కదా అని చెప్పితే అప్పుడు ప్లేట్లో తీసుకొచ్చి భోజనం పెట్టిన సందర్భం. అంటే మీ అవసరం ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒకలా ఉంటుంది, మీ అవసరం లేనప్పుడు మిమ్మల్ని శుభ్రంగా వాళ్ళు వెలివేస్తారండి. మీ వైపు కూడా చూడరు, మీకు ఏం జరిగినా ఎవరు కూడా పట్టించుకోరు. ఇదంతా కూడా ఏంటంటే ఒక కలర్ఫుల్ ఇండస్ట్రీలో, ఒక గ్లామర్ ఇండస్ట్రీలో ఆహా ఓహో అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నగ్న సత్యాలను మీరు చూసారనుకోండి, సినిమా ఇండస్ట్రీ ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇది ఏదో నేను సదా గురించి మాట్లాడుతున్నాను కాదండి, సినిమా ఇండస్ట్రీలో ఉండే ఈ నగ్న సత్యాల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఎవరైనా సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీతో పని ఉంటేనే సినిమా వాళ్ళు మీతో ఉంటారు, లేకపోతే మిమ్మల్ని ఎవరు కూడా అంది చూడరు. ఈ ట్రూత్ని తెలుసుకుంటే మీరు ఏం చేయగలరు? మీ దగ్గర ఒక 10 లక్షలు ఉంది, మీరు చాలా జాగ్రత్తగా పొదుపుగా ఎక్కడో పెట్టుబడులు పెట్టి లేదా ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో వేసి మీరు మీ జాగ్రత్తలో ఉండండి. సినిమాలో నేనే కింగ్ అని చెప్పి ఎప్పుడూ అనుకోకండి. ఇక నేను లేకపోతే ఇండస్ట్రీయే లేదని మాత్రం అలాంటి పొరపాటు ఆలోచనలు పెట్టుకోకండి. ఫైనల్గా ఇంకోళ్ళు ఎవరో వస్తారు, మీ స్థానాన్ని వాళ్ళు ఆక్రమిస్తారు, మిమ్మల్ని లిటరల్గా తన్ని తగలేస్తారు. ఇది సినిమా చెప్పే నిజము. కాబట్టి సదా జీవితం కూడా ఇవాళ అలాంటి ఒక గుణపాఠాన్నే మీకు నేర్పిస్తుంది. మీరు కాబట్టి సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరి ఈ అమ్మాయి ఏడిచి ఆ వీడియోని మీరు ఇన్స్టాగ్రామ్లో చూసారా? చూస్తే ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానము ఎవరికైనా కూడా చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి కుదిరితే ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో చూడండి, ఏం బాధపడకండి, ఇట్స్ ఏ రియాలిటీ అండి. ఇలాగే ప్రపంచం ఉంటుంది. కాబట్టి ప్రపంచాన్ని ఎవరు కూడా తప్పు పట్టకూడదు, కానీ మనము మన జాగ్రత్తలో ఉండాలి అనే నిజాన్ని మనం తెలుసుకోవాలి. మరి దీని మీద అసలు మీ ఒపీనియన్ ఎలా ఉంది, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.